హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసరికి ఒక వ్లాగ్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో కదా, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ ఏంటి అని. హజరత్ సయ్యద్ జాన్పాక్ షాహిద్ బాబా దర్గా అనమాట. అదేనండి మన జార్పాట్ షైదులు అని అంటారు కదా, మేము అదే షార్ట్కట్లో జాన్పాష్ దర్గా అంటాం అనమాట. అక్కడ లోపల ఏముంది ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను, మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చరికి మెడికల్ కాలేజ్ అనమాట. దారిలో ఆన్ ద వేలో ఉన్నాము. అసలు ఆ రోజు ఏమైందో తెలుసా, మేము కార్ మాట్లాడుకొని వెళ్తున్నాం కదా, ఆ కారు సడన్ గా ఏదో సైలెన్సర్లో నుంచి బ్లాక్ గా స్మోక్ రావడం స్టార్ట్ అయిపోయింది. సరేలే అని చెప్పేసి ఒక చోట దాచిపల్లి దగ్గర ఆగి రిపేర్ చేయించుకుందాం అని చెప్పేసి అయితే ఆగామన్నమాట. అసలు ఏమంటూ బయలుదేరామో ఏమో కానీ పొద్దున్నే బయలుదేరాంలే, తొందరగా రావచ్చు పిల్లల్ని తీసుకొని అనుకున్నాము. ఇలా అయితేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. రిపేర్ చేసుకుందామని చెప్పేసి రిపేర్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి చేయించుకున్నాం. ఒక గంట లేట్ అయిందనమాట. సరే 9:30 అయింది, వెళ్దాంలే అనుకునే లోపు మళ్ళీ బండి స్టార్ట్ చేస్తుంటే మళ్ళీ స్మోక్ వచ్చింది. సరేలే ఇది అయ్యేలాగలేదు అని చెప్పేసి మన ఊరంటే ఇంకెవరో ఒకళ్ళు ఉంటారు కదా, మన అన్న వరుస వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఇంకా అలా పాత బండి తీసేసి కొత్త బండి అయితే వచ్చిందనమాట. మనకలా రాసి పెట్టుందేమో పాత బండి వద్దు, కొత్త బండిలోనే వెళ్ళాలి మా అమ్మాయిని తీసుకొని అని. అక్కడ రిపేర్ షాప్ దగ్గర వీళ్ళు అసలు ఆగుతారా, పిల్లలు ఎక్కడున్నా పిల్లలే, వాళ్ళు దాక్కునే ఆట ఆడుకుంటున్నారనమాట. ఒకళ్ళు దాక్కోవడం, ఒకళ్ళు పట్టుకోవడం. మా చోటా ప్యాకెట్కి నేను అసలు స్వెటర్ మర్చిపోయా అనమాట. ఇంత చలి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఏదో అరకొర చలి ఉంటుందిలే అనుకున్నా, ఇంత బీభత్సమైన చలి బెంగళూరులో ఎలా ఉందో ఆంధ్రాలో కూడా అంతే ఉంది చలి. అసలు రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దగా ఆన్ చేయగానే అసలు 2-3 బండ్లు నిండినంత పొగ వచ్చేసింది ఒకేసారి. చాలా భయం వేసింది, బండి పగిలిపోయిద్దేమో అని. తర్వాత కొత్త బండిలో స్టార్ట్ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ టైం అప్పుడే 11 అయిపోయింది. చిన్నగా వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి అనమాట. మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు, వెళ్దాం నీళ్ళ దగ్గరికి అని చెప్పి గొడవ చేశాడు అనమాట. దగ్గరకు అయితే వచ్చేసాంలేండి. సో ఫైనల్లీ వచ్చేసామన్నమాట. కొత్త కారు మాకు ఇలా కొత్త కారులో రావాలని రాసి పెట్టుంది అనుకుంటా, అందుకే పాత కారు పోయి కొత్త కారు వచ్చిందనమాట. తర్వాత నాకు అసలు వీడియో తీసుకోవాలంటే, వ్లాగింగ్ చేయాలంటే చాలా భయం, సెల్ ఎవరైనా ఎత్తుకుపోతారేమో అలా ఇలా అని చెప్పేసి. తర్వాత మా హస్బెండ్ వెనకాల నుంచి వెళ్తున్నా అనమాట. ఫైనల్ అయితే వెళ్ళాము. ఇలా ఎంటర్ అవుతూ ఉంటేనే కొంచెం ఒక గుడ్ వైబ్స్ లాగా అనిపించాయి. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిపోయింది నేను వెళ్ళక. ఎప్పుడో చిన్నప్పుడు మా మాహిర్ చిన్నప్పుడు అనుకుంటా 2 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ మా షిజా పాప కూడా 2nd ఇయర్ అనమాట. పిల్లల్ని తీసుకొని అసలు వెళ్ళలేదు, 2 కిడ్స్ని తీసుకొని వెళ్ళలేదని చెప్పేసి సడన్గా ప్లాన్ చేసుకున్నాము. నిన్న మార్నింగ్ వస్తే ఇవాళ వెళ్ళామన్నమాట. నిన్న మార్నింగ్ ఊరు నుంచి వచ్చాము, నిన్న మొత్తం రెస్ట్ తీసుకొని ఇవాళ అయితే వచ్చేసాము. అక్కడ అంతా ఇంత డెవలప్మెంట్ అయిద్దని నేను అసలు అనుకోలేదు. ఇసరికి తెలంగాణలో ఉంది కదా, మన వాళ్ళు తెలంగాణ అనేలే కానీ మన వాళ్ళే ఉంటారు అందరు అక్కడ. ఎప్పుడు చూసినా మా చుట్టాలే 4-5 ఫ్యామిలీస్ వచ్చారనమాట. అలాగా అనుకోకుండా వస్తూ ఉంటారు. లైక్ ఫ్రైడే అట్లా వచ్చి గుడ్ వైబ్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ నమాజ్ టైం కల్లా వెళ్ళిపోతారు అట్లా అనమాట. సో చూడండి ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు ఉరుసు టైం కాదు కాబట్టి మా జనాలు అంతగా ఏం లేరు. మేము వచ్చింది కూడా ఫ్రైడేనే. అక్కడ వాళ్ళు ఎవరు డప్పులతో సమేతంగా వెళ్తున్నారనమాట. చిన్న బాబునైతే తీసుకొచ్చారు. మా షిజా బాగా ఎంజాయ్ చేసేసింది అనమాట. మళ్ళీ అంతకుముందు బండి ఇక్కడ దాకా వచ్చేది కాకుండా ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొస్తున్నారు బండ్లు. మేమైతే కొబ్బరికాయలు అక్కడ చిన్నగా ఉంటాయి ఎందుకులే అని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళామన్నమాట. మా హస్బెండ్ అసలు కొబ్బరికాయ కొట్టరు, అలాంటిది ఫర్ ద ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టారనమాట. కొట్టండి అని బతిమలాడితే ఒకటి కొడితే అది కుళ్ళిపోయింది. పాపం చాలా బాధపడ్డారు. నేను అన్నాను ఏం కాదులే, ఫీల్ అవ్వకండి, కుళ్ళిపోతే మంచిదే అని చెప్పేసి కొంచెం చెప్పాను అనమాట. అలా కూడా చెప్పకపోతే మళ్ళీ నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి మళ్ళీ ఆయనకు మనసులో అని చెప్పేసి. తర్వాత చిన్నగా అయితే వెళ్తున్నాము. వీళ్ళు ఇక్కడ ఈ చీపిరితో కొట్టినట్టే కొడుతున్నారు. అసలుకి దెబ్బ అయితే తగిలింది, మాహిర్కి అంత గట్టిగా కొట్టేశారు. వాళ్ళు అసలు బీభత్సంగా ఎక్కువ అడుగుతున్నారు అనమాట, ఇవ్వండి డబ్బులు అని. తర్వాత నేను అసలు చేతిలో వీడియో పట్టుకున్న సంగతి మర్చిపోయాను అనమాట. గడప దగ్గర అలా టచ్ చేసుకుంటూ మీకు చూపించడం కోసం ఇవంతా తీసాను అనమాట. నార్మల్గా అయితే నేను చాలాసార్లు చూశాను, సరే చూపిద్దాంలే మన సబ్స్క్రైబర్స్కి కూడా అనుకున్నట్టు. ఇక్కడ మాత్రం ఏమనుకుంటే అది అవుతుంది అని చాలామంది నమ్ముతారనమాట. అంతకుముందు ఈ లైన్స్ క్యూస్ ఏం లేకుండే నేను వెళ్ళినప్పుడు, చాలా డెవలప్ చేశారు. అసలు ఎంత నీట్గా ఉందో, లోపల కూడా చాలా నీట్గా చేశారు. పర్లేదు,
తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి బాగా చేస్తున్నారనమాట. క్యూ అంత ఎక్కువేం లేదనమాట, లైట్గానే ఉంది. మేము అక్కడ ప్రసాదం లడ్డు అది కూడా ఏం తీసుకోలేకుండే, మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఎందుకులే మళ్ళీ అరుస్తారేమో వీడియో తీసుకుంటా వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఆఫ్ చేశాను. మళ్ళీ లోపలికి వెళ్ళాక అక్కడ ముజావర్ గారు అక్కడ నించొని ఉన్నారనమాట, వాళ్ళని మా హస్బెండ్ తీశారనమాట. నాకు భయం, అబ్బో ఇలాంటి ప్లేసుల్లో అంతమందిలో వీడియో తీసుకుంటా నించోవడం అంటే నాకు కొంచెం షైగానే అనిపిస్తుంది. అందుకే మా హస్బెండ్ తీశారు. చాలామంది చూడని వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి లోపల కూడా తీసామన్నమాట. చాలా నీట్గా తీశారు మా హస్బెండ్. ఫర్ ద ఫస్ట్ టైం వీడియో తీసినా కానీ ఇదిగో చూడండి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట, హజరత్ సయ్యద్ జాన్పాక్ షాహిద్ బాబా గారు ఒకళ్ళు అయితే, ఇంకొకళ్ళు హజరత్ సయ్యద్ మొహిద్దీన్ షాహిద్ బాబా గారు అనమాట. ఇక్కడ తబ్రుక్ అని మేకల్ని ఇస్తారు, అట్లాగా చేసుకుంటారనమాట. పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటారు. అంతెందుకు మా మామయ్య వాళ్ళ పిల్లలు చాలా మందికి ఇక్కడే గుండు ఫంక్షన్లు చేశారనమాట. మా పిల్లలకి మేము అలా చేయలేదులేండి, మేము నార్మల్గా దేవుడి పేరు మీదే ఇచ్చామన్నమాట హెయిర్ అనేది. ఇక్కడ చాలామంది చేసుకుంటారు, కొంతమంది మొక్కుకుంటారు అనమాట. మాకు పిల్లలు లేరు, పిల్లలు పుడితే మళ్ళీ ఇస్తాము, ఇక్కడికి వస్తాము అని చెప్పేసి అలా అయితే ఉంటుంది. ఇక్కడ లోపల అనుకున్న తర్వాత ఇక్కడ బయటకు వచ్చి కూడా ఇక్కడ ఒక కొబ్బరికాయ కొడతారనమాట. నా చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండే, ఇప్పుడే కొంచెం హైట్ పెరిగిందా లేకపోతే ఏంటి అర్థం కాలేదు. ఈ కిరీటాలు నాగు పుట్ట మీద ఇవన్నీ లేకుండే అసలు. అంతకుముందు నార్మల్గా ఉండేది, ఆ షెడ్ కూడా లేకుండే. ఇప్పుడు బాగా డెవలప్ చేసేసారు కదా, ముడుపులు కడుతున్నారు అక్కడ సైడ్స్కి చెట్టుకు కట్టినట్టు. సరే ఒక గుడ్ వైబ్ వచ్చిందనమాట, పర్లేదు. కానీ కిడ్స్తో వెళ్ళినప్పుడు మాత్రం కిడ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరు ఎటు నుంచి ఎటు వస్తారో అర్థం అవ్వట్లేదు అసలు, అలా ఉందన్నమాట. అలా ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టేసి చిన్నగా బయలుదేరామన్నమాట. అసలు అక్కడికి వెళ్ళాక షాపింగ్ చేయకపోతే అలాగా, అసలు చాలా సంవత్సరాలు అయిపోయేసరికి చూడక అసలు ఏదో కొత్త కొత్తగా అనిపించింది నాకైతే. ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, నేను తీసుకున్నాను. మా పాపకు తీసుకున్నా, మా మదర్కి, మా అత్తయ్య గారికి, నాకు తీసుకున్నా అనమాట. ఎక్కడికి వెళ్ళినా నేను మా అత్తయ్యకి ఒక జత, మా మమ్మీకి ఒక జత గాజులు తీసుకోవాల్సిందే, లేకపోతే నాకు ఫుల్ఫిల్ అవ్వదన్నమాట. నాకంటూ నేను తీసుకోకపోయినా వాళ్ళిద్దరికి తీసుకోవాల్సిందే. నాకు అంత ఇష్టం వాళ్ళిద్దరికి గాజులు తీసుకోవడం, అది కూడా సేమ్ ఒకటే సైజ్ కాబట్టి. తర్వాత బయటకు వచ్చేసాము. ఇక్కడ అలా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అని మా హస్బెండ్ చెప్పారు. చూద్దాము అని చూస్తే అసలు నాకు కనిపించలేదు చాలాసేపటి వరకు. పైన చూడండి జెండా బాగా ఎగురుతుంది. ఆ రోజు కొంచెం హీట్ కూడా బాగానే ఉంది, అంటే చలిలో బయలుదేరాం కదా, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత చలి ఏం అనిపించలేదు. ఇది వచ్చరికి అలావ్ దగ్గర అనమాట, చాలామంది కూర్చొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ అసలు దీని మీనింగ్ ఏంటంటే దర్గా దగ్గర వీళ్ళు సయ్యద్ మొహిద్దీన్ షా వాళ్ళు, జాన్పాక్ షాహిద్ వాళ్ళు యుద్ధం చేసి పెళ్ళి అలా ఏం పిల్లలు అలా కాన్సన్ట్రేట్ ఏం చేయకుండా యుద్ధం చేసి ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళు అనమాట. బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇలా చెప్పాలి అర్థమయ్యేలాగా, అలా చెప్పకూడదు అని ఏమనుకోవద్దు. తర్వాత మా అమ్మాయి బాగా ఆడుకుందనమాట, తనకి బయటికి రావడం ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఇంకా బయటకు వచ్చిన ఆనందం మాత్రం మామూలుగా లేదనమాట. ఆ రోజు యాజ్ యూజువల్ పులిహార కామనే కదా, మా మమ్మీ పొద్దునే లేచి పులిహార కలిపేశారు, ఇంకా తినేసాము. మధ్యాహ్నం టైం అయితే అయిందని చెప్పేసి మా హస్బెండ్ నమాజ్కి వెళ్ళడానికి అక్కడే 1 అవర్ ఆగామన్నమాట మస్జిద్ దగ్గర ఆగి పిల్లలకి ఫుడ్ పెట్టుకొని మేము ఫుడ్ తినేసి ఇంకా చిన్నగా నమాజ్ అయిపోయాక 2:30 అయిపోయింది, ఇంకా బయలుదేరిపోయామన్నమాట. చిలకలు మాత్రం పక్కా తీసుకోవాల్సిందే అక్కడ, బూందీ ఇవన్నీ అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. జాన్పాక్ షాహిద్ దర్గా అంటారు కదా, చెప్పడం మర్చిపోయాను, రంజాన్ అయితే రాబోతుంది. ఎంతమంది మన వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. అసలు వ్లాగ్స్ చేయమంటారా వద్దంటారా మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.